అధికారం పేరుతో పెత్తనం చెలాయిస్తున్నారు. మన ఓట్లు తీసుకెళ్లి ఉత్తరాది వారికి పాలక్రాంతం చేస్తున్నారు. మన ఓట్లు తీసుకెళ్లి ఉత్తరాది వారికి పాదాక్రాంతం చేస్తున్నారు. వీళ్ళ మనల్ని పాలించేది కేవలం అభివృద్ధి అనే వివక్షతోనే వీళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. ఎన్నాళ్ళు ఈ రావణ కాస్త, ఇంకెన్నాళ్ళు ఈ రావణాసుడి పాలన, ఎప్పుడు వీళ్ళ పాలకులు పోయేది? మన జనసేన ఎప్పుడు వస్తుంది? ప్రజలారా ఒక్కటే చెప్పదలుచుకున్నా నేను, ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్తారు. ఎక్కడికి వెళ్తారంటే బీహార్కి వెళ్తారు. ప్రజలారా మీకు 2 లక్షల కోట్లు కావాలా, 3 లక్షల కోట్లు కావాలా, 4 లక్షల కోట్లు కావాలని అడుగుతారు. కానీ అలా చెప్పి మరీ బహుకరిస్తారు. అదే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు గంగా నది నీళ్లు మట్టి తీసుకొచ్చి మన నోట్లో మట్టి కొట్టిపోయారు. ఇంత వివక్షణ మన మీద కేవలం వీళ్ళ రాజకీయం కోసమే ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ చూపిస్తున్నారు. కానీ వీళ్ళు నిజమైన ప్రేమ కాదు. నిజంగా చెబుతున్నా కదా, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ మీదనే వివక్ష. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ఎక్కడైతే గుజరాత్ కన్నా ఎక్కువ డెవలప్మెంట్ అవుతుందనే కారణంతోనే వీళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు. కేవలం అదొక్కటే ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణం. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, ప్రత్యేక హోదా అన్నారు సరే, ఒక పార్టీ ఏమో 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. ఇంకొక పార్టీ వెళ్ళి 5 సంవత్సరాలు కాదు, మన వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ అడ్డుపడ్డారు, 10 సంవత్సరాలు ఇవ్వాలన్నారు. మరో పార్టీ ఏమో 15 సంవత్సరాలు కావాలని చెప్పి మరి ఓటుకేస్తాం నోరు మూసుకొని పోయింది. ఎక్కడిది వీళ్ళ అధికారం? వీళ్ళ మనల్ని పరిపాలించేది కేవలం రాజకీయం కోసం వీళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. ఇంకొక విషయం అండి, ఈ నాయకులు చూస్తే మనం భయపడుతున్నాం. ఈ నాయకులను చూసి మనం